హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఫ్రెండ్స్. ఎస్ఎస్సి కానిస్టేబుల్, జీడీ, అలాగే సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. అప్లికేషన్ డేట్ వచ్చేసి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 దాకా ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ డిసెంబర్ 31. అలాగే ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి, ఏప్రిల్లో ఉంది ఫ్రెండ్స్, 2026లో. అలాగే మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఏమైనా పేమెంట్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే జనవరి 8 నుంచి జనవరి 10 దాకా ఉంది. అలాగే జీతం విషయానికి వస్తే 21,700 నుంచి 69,100 దాకా ఉంది ఫ్రెండ్స్ జీతం. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే వేకెన్సీస్ ఉన్నాయి. బిఎఫ్ఎస్ వచ్చేసి 616 ఉన్నాయి గర్ల్స్కి, ఉమెన్స్కి. అదే మెన్స్కి వచ్చేసి 524. సిఐఎఫ్ 13,135 మెన్స్కి. గర్ల్స్కి ఏమో 14,595. అలాగే ఇక చూసుకున్నట్లయితే ఎస్ఎస్బి, ఐటీపీబీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఇందులో ఎక్కువ సిఐఎస్ఎఫ్ జాబ్ నోట్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఏజ్ విషయానికి వస్తే 18 to 23 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అలాగే వీళ్ళకి ఎగ్జామ్ సెంటర్ యాడ్ పడుతుంది అంటే డిస్టిక్ వైజ్ ఉన్నాయి ఫ్రెండ్స్, స్టేట్ వైజ్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హైదరాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్ ఇక్కడ ఏతో చూసుకుంటే గుంటూరు, కర్నూలు, నెల్లూరు, కాకినాడ. కిందకు చూస్తే హైదరాబాద్ ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సెంటర్. హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట. తెలంగాణ వాళ్ళకి 5 ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి ఫ్రెండ్స్. 20 క్వశ్చన్లు వస్తాయి ఫ్రెండ్స్, అన్నీ కలిపి. 60 నిమిషాలు టైం వచ్చేసి, గంట అనుకోవచ్చు. అలాగే ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మీకు ఇష్టమైన భాషలో రాయొచ్చు ఏదైనా. అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏ టైప్లో రాస్తారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 13 భాషల్లో దేంట్లోనే రాయొచ్చు ఫ్రెండ్స్. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫ్రెండ్స్. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫర్ రాంగ్ ఆన్సర్కి. జాగ్రత్తగా చదువుకోవాలి, జాగ్రత్తగా పెట్టాలి పెట్టేటప్పుడు. ఇదంతా సివిటి ఎగ్జామ్, కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటిది, రివెరిఫికేషన్, చెకింగ్ ఫర్ ఆఫ్ స్కోర్స్, నో కరస్పాండింగ్ రికగ్నైజ్ షెల్ బి ఎంటర్టైన్డ్ అంట. అలాగే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే రేస్ ఉంటాయి ఫ్రెండ్స్. మేల్కి వచ్చేసి 5 kilometers in 24 minutes, 1.6 meters in 7 minutes ఉంది ఫ్రెండ్స్. ఫీమేల్కి వచ్చేసి 1.6 kilometers in 8.5 minutes, 800 meters in 5 minutes. ఇది వచ్చేసి లడాఖ్లో ఉంటుంది ఫ్రెండ్స్. లడాఖ్లో ఉంటుంది ఇది. మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫిజికల్ టెస్ట్, రన్నింగ్ వచ్చేసి మెన్స్కి అండ్ ఉమెన్స్కి ఇద్దరికి ఉంటుంది. అలాగే మెన్స్ అండ్ ఉమెన్స్ హైట్, మేల్ వచ్చేసి 170 centimeters ఉంటుంది, ఫీమేల్ వచ్చేసి 157 centimeters ఉండాలి ఫ్రెండ్స్. ఉంటేనే క్వాలిఫై అవుతారు. ఎగ్జామ్లో క్వాలిఫై అయినా రిజెక్ట్ చేస్తారు ఈ హైట్ లేకపోతే. అలాగే చెస్ట్ విషయానికి వస్తే 80 centimeters ఉండాలి ఫ్రెండ్స్. మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters ఉండాలి మెన్స్కి. ఇప్పుడు వరకు నేను చెప్పిన అన్నీ ఉంటేనే మీరు ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. లేకపోతే మీరు ఫిజికల్ ఫిట్నెస్ అవన్నీ లేకపోయినా ఎగ్జామ్లో క్వాలిఫై అయినా రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్షన్ చేసుకుంటా వీడియోలలో, వాయిస్లో అయినా దేంట్లో అయినా.